హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాపిల్లా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ పిల్గ్రిమ్ 2% నియాసినమైడ్ గ్లో సన్ స్క్రీన్. ఇందులో SPF వచ్చేసి 50 ఉంది, PA అయితే 3+ ఉంది. ఈ సన్ స్క్రీన్ ప్రైస్ వచ్చి మనకి 50 గ్రామ్స్ ప్రోడక్ట్ 289 300 మధ్యలో ఉంటుంది. అండ్ ఇది మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఆర్ పిల్గ్రిమ్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ మెయిన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే మన స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుతుంది అండ్ ఇట్ సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అని కూడా ఇచ్చారు. సో మనం ఈరోజు చూద్దాం ఈ వీడియో అసలు ఇది అన్ని స్కిన్ టైప్కి సూట్ అవుతుందా, అలానే ఇది రాసుకుంటే మంచిగా గ్లో ఉంటుందా, అలానే ఈ సన్ స్క్రీన్ వచ్చి మన ట్యానింగ్ రిమూవ్ చేస్తుందా లేదా అని. సో ఇది వచ్చేసి మనకి 2% నియాసినమైడ్తో వస్తుంది. అలానే దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే ఆల్ఫా ఆర్బిటిన్ ఉంది అండ్ స్పానిష్ క్వెలైన్ ఉంది. సో మనకి ఆల్ఫా ఆర్బిటిన్ అనేసి మన డార్క్ స్పాట్స్ని అయితే తగ్గిస్తుంది. నియాసినమైడ్ వచ్చి స్కిన్ని బ్రైట్నింగ్ చేయడానికి బాగా వర్క్ చేస్తుంది. అలానే స్పానిష్ క్వెలైన్ వచ్చేసి స్కిన్ని మాయిశ్చరైజ్గా ఉంచుతుంది, అలానే నరిసింగ్గా కూడా ఉంచుతుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే మన ట్యానింగ్ని ప్రివెంట్ చేస్తుంది, అలానే మనకి సన్ డ్యామేజ్ నుంచి కూడా. సో నిజంగా వర్క్ చేస్తుందా, అండ్ ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుందంటే టెక్స్చర్ చూసుకుంటే మనకి క్రీమీగా ఉంటుంది, అంటే మరీ అంత హెవీగా ఉండదు అని చెప్పి లైట్గా ఉండదు, క్రీమీగా ఉంటుంది అనమాట. టెక్స్చర్ వచ్చి మనకి కొంచెం మీడియంలో ఉంటుంది టెక్స్చరు. అండ్ మీరు చూస్తే వైట్ కలర్లో ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ అయితే అస్సలు లేదు, కానీ ఈ టెక్స్చర్ చూస్తున్నారా ఇలా పట్టుకుంటే చాలా క్రీమీగా ఉంది కదా. అది మనం స్కిన్లోని కొంచెం తక్కువ క్వాంటిటీ అప్లై చేసుకుంటే క్విక్గా బ్లెండ్ అయిపోతుంది. మనం బ్లెండ్ చేస్తే అయిపోతుంది, లేకపోతే చాలా టైం పడుతుంది. సో ఒకవేళ డ్రై స్కిన్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్తాను, ఎందుకంటే ఈ సన్ స్క్రీన్ అనేది మాయిశ్చరైజర్గా కూడా వర్క్ చేస్తుంది. స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది, స్కిన్ని మాయిశ్చరైజ్గా ఉంచుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఏమంటే స్కిన్ అయితే బ్రేక్అవుట్ అవ్వదు. మీరు డైరెక్ట్గా ఓన్లీ సన్ స్క్రీన్ కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ ఆయిలీ స్కిన్ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకైతే కొంచెం హెవీగా గ్రీజీగా అనిపిస్తుంది. మీకైతే ఇది లైట్ వెయిట్ అయితే కానే కాదు, ఎందుకంటే ఇది అప్లై చేసుకునంటే మీరే చూడొచ్చు స్కిన్లో అయితే మంచిగా గ్లో అయితే ఉంది, కానీ అలాగే స్కిన్ని మాయిశ్చరైజింగ్గా కూడా చేస్తుంది అనమాట. సో టెక్స్చర్ వచ్చేసి మనకి కొంచెం క్రీమీగా ఉంటుంది, హెవీగా కాదు అలా అని చెప్పి చాలా లైట్ వెయిట్గా అయితే లేదు. అండ్ అలానే గ్రీజీగా అయితే డ్రై స్కిన్ వాళ్ళకి అనిపించదు. డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, స్కిన్ని చాలా బాగా గ్లో చేస్తుంది. అండ్ ట్యానింగ్ అలానే సన్ డ్యామేజ్ నుంచి మనకి ప్రివెంట్ చేయడం అనేది చేస్తుంది, కానీ వెంటనే రిజల్ట్ అనేది నాకైతే ఏం అనిపించలేదు. సో టైం పడుతుంది. సో ఎవరైనా ట్రై చేయాలంటే ఒకవేళ మీది డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా బాగుంటుంది. కాకపోతే ఆయిలీ స్కిన్, యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళు అయితే మీరు స్కిప్ చేసేస్తే బెటరు, ఎందుకంటే ఇది రాసుకున్న చాలా హెవీగా ఉంటుంది. అండ్ రిజల్ట్ కూడా నాకేమంత బేగా కనిపించలేదు, మీకు టైం పడుతుంది రిజల్ట్ రావడానికి. నాకు నార్మల్ క్రీమ్ టైప్ లాగే అనిపించింది. అండ్ ఇది మనం 30 మినిట్స్ ముందుగా అప్లై చేసుకోవాలి బయటికి వెళ్ళే ముందు. అండ్ దీంట్లో అయితే ఎలాంటి ఫ్రాగ్రెన్స్ లేదు. ఒకవేళ మీరు సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు ట్రై చేయవచ్చు, కానీ పర్టికులర్గా మీరు ఇది యూజ్ చేయండి మీ స్కిన్కి బాగా సెట్ అవుతుంది అని అయితే నేను ఎవరికి రికమెండ్ చేయట్లేదు. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది, ఎవరికి సూట్ అవ్వదు అని చెప్పేసి చెప్పాను, కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు ట్రై అవుట్ చేయండి, లేదంటే లేదనమాట. సో అంతే. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, అలానే కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.